ఇంతసేపు మాట్లాడినందుకు బజ్జీ తినాలి ఒకటి. థ్యాంక్ యూ. లైవ్లో ఇదిగో అశోక్ ఇచ్చేద్దాం. చాలా ఎక్కువ రోజులు చేసినట్టున్నారు కదా సినిమా. అవును. సో ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన సినిమా ప్రేమికులకి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే సినిమా పిచ్చోళ్ళకి, మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. జీవనన్న కొంచెం ఓకే ఓకే కృష్ణపట్నం గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఓకే, ట్రైలర్ చూసారు కదా అందరూ. సో ట్రైలర్ అయితే నాకు పెళ్లి రోజు భోజనాలలాగా ఉందండి, అంత బాగున్నాయి. సో సినిమా అయితే సోమవారం రోజు భోజనాలు పెడతారు కదా, అలా ఉంటాయి అనిపిస్తుంది. సో గోదావరి గట్టు పైన దాంతో ఆ లైన్ తీసుకుని చాలా సాంగ్స్ వచ్చాయి, హిట్ సాంగ్స్. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా హిట్ సినిమా వస్తుంది. బేసిక్ ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, గోవాలో చేసిన సినిమా అయినా సరే కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, కానీ గోదావరిలో చేసిన సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, అది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే మా గోదావరికండి కొన్ని పిచ్చులు ఉంటాయన్నమాట. పిచ్చులు అంటే క్రికెట్ పిచ్ కాదు, అంటే ఒకరికి వ్యవసాయం అంటే పిచ్చి ఉంటుంది, కొంతమందికి ఆస్తులు అంటే పిచ్చి ఉంటుంది, కొంతమంది కులం అంటే పిచ్చి ఉంటుంది. కానీ ఈ పిచ్చులు అందరు కలిపి పిచ్చి ఉంటుంది కామన్గా, అదే సినిమా పిచ్చి. సో ఆ సినిమా పిచ్చి ఉన్న ఆ ఏరియాలో చేసాం ఈ సినిమా. సో మెయిన్గా చేసిన జగపతి బాబు గారు చేశారు కాబట్టి, ఆయన చేసిన కబడ్డీ కబడ్డీ మూవీ ఎంత హిట్ అయిందో సేమ్ అలాగే సేమ్ ఫండ్ రైడ్ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్గా చెప్పాలంటే మా రెడ్ పప్పెట్ ప్రొడక్షన్ హౌస్, మ్యాన్సన్ హౌస్ అంతా బ్రాండ్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, లిక్కర్లో కాదు సినిమాల పరంగా. థ్యాంక్ యూ. అదేవిధంగా మా సుమంత్ ఈ మే మంత్ నుంచి బిజీ అయిపోతాడు, నెక్స్ట్ భద్రకాలం నుంచి అసలు ఖాళీ ఉండడు ఖచ్చితంగా. అదేవిధంగా మా హీరోయిన్ నిధి గారు, ఈ సినిమాకి దొరికిన నిధి, మా కుర్రాల గుండెల్లో మీకోసం కట్టుకున్నాం గది. థ్యాంక్ యూ. అదేవిధంగా మా డైరెక్టర్ సుభాష్ గారు ఈ సినిమాతో షబాస్ అనిపించుకుంటారు. సో సుభాష్ చంద్ర లేదండి బాబు. సో ఏమండి డైరెక్టర్ని మించిపోయావు. అదేం లేదండి బాబు. సో సుభాష్ చంద్ర మా ముందు పెట్టారు, సారీ అది రెస్పెక్ట్ లేదని కొద్దండి, చిన్న ప్రయాస కోసం. సో సుభాష్ చంద్ర ఓ మంచి సినిమా పెట్టారు మన ముందర, ఈ సినిమా చూసిన తర్వాత ఏముందరా అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో అంతా అయిపోయే ముందు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. సో సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్దాం, బాగుంటే ఎంకరేజ్ చేద్దాం, వేలెత్తి మాత్రం చూపించడానికి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే ఓ సినిమాని వేలెత్తి చూపించే ముందు దాని వెనకాల ఏళ్ళ కష్టం, కోట్ల నష్టం ఉంటుంది. కొంచెం దయచేసి రివ్యూస్ బాగా చెప్పండి, బాగా చెప్తారు కూడా. అదేవిధంగా ఆ రోజు ఈ సినిమాతో పాటు వస్తున్న మన మెగా సతీ లీలావతి, అది కూడా సూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే సినిమా బాగుంటేనే సినిమా కోసం పనిచేసే వాళ్ళు బాగుంటారు, సినిమా బతికితేనే సినిమా కోసం బతుకుతున్న వాళ్ళు బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి గట్టు పైన మే 8న, ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని డౌట్ వద్దు, ఇది అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా. థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్ యూ అశోక్. ఇప్పుడు రాజ్ కుమార్ కసిరెడ్డి తన మాటలతో కవ్విస్తాడు. ఆస్కర్ గ్యాంగ్ లో మెయిన్ లీడర్ సుదర్శన్ గారు మాట్లాడతారు. సుదర్శన్ మాట్లాడడానికి ఇంకేం మిగిలింది? ఆయన ఏం మాట్లాడలేదు, మీరు ఏదన్నా అడిగారనుకో అవును, ఇంకటి ఏదన్నా అడిగారనుకో కాదు, అంతే మాట్లాడాడు ఆయన. ఈ సమాజం తప్పని ప్రూవ్ చేయి, నీకు మాటలు వచ్చని నిరూపించు. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. ఇది కాకుండా నాకేంట్లే, ఊహ తెలిసిన వాళ్ళకి మాట్లాడుతున్న అందరికీ ఇష్టం. కానీ ఈరోజు నాకు సుమా గారు అంటే చాలా గౌరవం వచ్చింది. ఎంతసేపు అసలు స్టేజ్ మీద ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీళ్ళేమో ఉండమంటున్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఈరోజు చాలా గౌరవం వచ్చింది నాకు మీరంటే. అర్థం చేసుకున్నావా? ఇదిగో మన శేఖర్ గారు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇందాక. శేఖర్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి, వంశీ శేఖర్ గారు ఇద్దరు. తెర వెనకే కాదు తెర ముందు కూడా మీరు ఉండాలి. మీరేంటో బయట ఉంటున్నారు. కార్ నెంబర్ 342 కార్లు ఇంకా తీయలేదా మీరు? ఒక పని చేయండి, వాళ్ళే తిప్పుకొని వెళ్ళిపోమనండి. ఎంతమంది పెట్టారంటే కాన్ఫిడెంట్గా అదే పార్కింగ్ అయి ఉంటుంది. సరే మాట్లాడి. ఇక్కడికి వచ్చిన సినిమా లవర్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గోదావరి గట్టు పైన ఫైనల్గా 8th రిలీజ్ అవుతుంది, రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇప్పుడు దాకా సినిమా గురించి మేము రకరకాల ప్రమోషన్స్ అవి ఇవి చేసాము. మెయిన్ సినిమా ఎలా ఉందో చెప్పడానికంటే కూడా 8th రిలీజ్ అవుతుందని మీకు తెలియజేయడానికి చాలా ప్రయోగాలు చేసాం.
సుమంత్ ప్రభాస్ తెలుసుగా మనోడు ఇంక ఐడియాలు రకరకాలుగా చేశాడు. ఈ సినిమాలో అంటే మేము థ్యాంక్స్లు అందరం లాస్ట్ అన్ని ఈవెంట్స్లో చెప్పేసుకున్నాం, మా టీం గురించి, డైరెక్టర్ గురించి, మన ఎడిటర్ గురించి, నాగవంశీ గారి గురించి, అందరి గురించి. ముఖ్యంగా మా అందరికీ హార్ట్ఫుల్గా అనిపించింది ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు. ఈ సినిమా ఓకే చేసినప్పటి నుంచి కూడా మామూలుగా ఈ డైరెక్టరు ఈ హీరో అన్నాక ఒక బడ్జెట్ ఫిక్స్ అవుతారు, ఖచ్చితంగా బడ్జెట్ లెక్కలు వేస్తారు, వేయాలి కూడా. కానీ నాకు తెలిసి అభినవ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలుకి బడ్జెట్ సంగతే ఆలోచించలేదు. సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టారు. డైరెక్టర్ పేపర్ మీద ఏ ఆర్టిస్ట్ కావాలంటే ఆ ఆర్టిస్ట్ సెట్లో ఉన్నారు, అంత బాగా చూసుకున్నారు. మాకు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాం, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి, చాలా చాలా సినిమాలు తీయాలి. ఈ సినిమా మంచి హిట్, రెడ్ పపెట్కి చాలా మంచి పేరు రావాలి, ఇండస్ట్రీలో నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా గోదావరి గట్టుపైన సినిమా మీకు చూసిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని వారాలు అలా మీతో ఉండిపోతుంది. పైరసీ ప్రింట్ కాదు, దీంట్లో ఉన్న ఎమోషన్స్, కామెడీ అన్నీ కూడా మీతోనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొట్టేసావు అసలు స్పీచ్. థ్యాంక్ యూ. ఇదిగో కసిరెడ్డి ఇప్పుడు కసిరెడ్డి. అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. అండ్ ఏం మాట్లాడాలో తెలియదు, బట్ మాట్లాడతా. ఫస్ట్ సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా చేసేటప్పుడు భయం ఉంటుంది, అలాగే సక్సెస్ వచ్చిన తర్వాత బాధ్యత ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఫస్ట్ సినిమా చేసినప్పుడు చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సినిమా అలాంటిదే. ఎందుకంటే గోదావరి గట్టుపైన సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను కథ విన్నప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ సుదర్శన్ క్యారెక్టర్ అడిగాను, ఇవ్వనన్నారు డైరెక్టర్ గారు. బట్ ఓకే, బట్ చేస్తానండి, నేను ఇది కూడా చేస్తానని. నాకు ఇందులో ఓ వైఫ్ ఉంటుంది, పెళ్ళం బాధితుడి కింద చేశాను. పెళ్ళాల బాధితుడు కానీ పెళ్ళం బాధితుడు. సో మొదటి సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్. అభినవ్ గారు మీరేం టెన్షన్ పడొద్దు, ఎందుకంటే మంచి సినిమా తీశారు మీరు, మంచి సినిమా డైరెక్టర్ మీకు ఇచ్చాడు. ఎందుకంటే ఇది సుమంత్ 100 కథలని 100నా 300 ఎన్నో కానీ, బట్ చాలా కథలు విన్న తర్వాత ఓకే చేసాడంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే మ్యాటర్ ఉన్నవాడు సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందులో చూసుకుంటాడు, అంతే కదా. బట్ ఈ సినిమా అందరికీ నచ్చుద్ది. ఎందుకంటే గోదావరి సైడ్ నుంచి సినిమా వస్తుందంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక జెన్యూనిటీ ఉంటుంది కథల్లో, చాలా కొత్తగా ఉంటుంది. చెప్పిన కథలనే మళ్ళీ కొత్తగా చాలా కొత్తగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే రోజు మన లైఫ్లో జరిగే కథలనే చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమా కూడా అలాంటిదే, మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ సుమంత్ ఆల్ ద బెస్ట్, నిధి ఆల్ ద బెస్ట్, సుదర్శన్ అన్న మెయిన్లీ నీకు ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ సుమక్క గురించి చెప్పాలి. సుమక్క యాంకరింగ్కి వచ్చారంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది, అందులో ఏ డౌటు లేదు. ఈ సినిమా కూడా హిట్ అయ్యి మళ్ళీ సుమక్కనే సక్సెస్ మీట్కి పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వేయండి, అన్నీ నా నెత్తి మీద వేయండి. లేదక్క, నువ్వు ప్రొడక్షన్ ఏదో స్టార్ట్ చేస్తున్నావు అని తెలిసింది, అందుకని వేయండి, అతను నెత్తి మీద 2 బొప్పట్లు వేయండి. ఓకే, థ్యాంక్